10 మంది ఎమ్మెల్యేల పైన ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 10 మంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేర్పారు. ఆ 10 మంది ఫోటోల మీరు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాం. దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, భద్రాచలానికి సంబంధించిన ఎమ్మెల్యే, తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి, కాళ యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అండ్ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా జాయిన్ అయ్యారు. సో ప్రస్తుతానికి వీరందరిపైన ఈరోజు సుప్రీంకోర్టులో తుది తీర్పు వెలువడబోతోంది. కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. వీరిపైన రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చర్యలు తీసుకోమని చెప్పి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకటైతే కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వేర్వేరు పిటిషన్ని కలగలిపి ఒకే పిటిషన్గా భావించి విచారణ జరిపింది. ఏప్రిల్ 3వ తేదీన ఈ విచారణకు సంబంధించిన తీర్పు కూడా రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ రోజు తుది తీర్పు వెలువడబోతోంది. మరి ఈ తీర్పు అయినా చాలా ఉత్కంఠ రేపుతోంది. 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట అక్కడ ఉప ఎన్నికలు తథ్యమా? ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన తర్వాత ఈ పిటిషన్ ఆధారితంగా గతంలో హైకోర్టు కూడా 3 నెలల్లో తీర్పునివ్వాలి అని చెప్పి దాఖలు చేసింది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పింది. దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా దాదాపుగా ఇదే రకమైనటువంటి సమాధానం లభించింది. ఇప్పుడు 3 నెలలు కావస్తున్నా ఎటువంటి అంశం కొలిక్కి రాకపోవడంతో, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉంచారు. సో మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ తీర్పు వెలువడబోతోంది. ఫిరాయింపులను అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికి దెబ్బ అని చెప్పి జస్టిస్ చీఫ్ జస్టిస్ గవాయ్ అంటున్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలపైన బీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తోంది. 3 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ లో వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఏకంగా దానం నాగేందర్ అయితే ఆయన పార్టీ ఫిరాయించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి చేరడమే కాకుండా ఆయన ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. సో అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన కూడా గతంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వెళ్లగక్కింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారంటూ ఏడాది జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అండ్ వివేకానంద గౌడ్. సో పోచారం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకపుడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ పార్టీ మారారంటూ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్, పాడి కౌశిక్, వివేక, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్, చింత ప్రభాకర్, సంజయ్ వీళ్ళంతా కూడా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే కోర్టుల్లో వాదన జరుగుతుండగానే మార్చి 18న సుప్రీంకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ పూర్తిగా ఈ పిటిషన్ల పైన ఏప్రిల్ 3న తీర్పు రిజర్వ్ చేసింది అప్పటి ధర్మాసనం. సో ప్రస్తుతానికి ఈ తీర్పు వెలువడించబోతున్నారు. గతంలో గవాయ్ కేవలం జస్టిస్గా ఉండేవారు, సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించారు. ఆయన సందర్భంలోనే ఈ తీర్పు అప్పుడు రిజర్వ్ చేశారు. ఇప్పుడు ఏకంగా గవాయ్ సిజేఐగా ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు ఆయన. సో ఆయన ఈరోజు ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోదాలో ఆయన మరి ఎటువంటి తీర్పు వెల్లడిస్తారో చూడాలి. సో మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. రైట్, మరి కాసేపట్లో మనం ఆ ట్వీట్ చూస్తున్నాం. బార్ అండ్ బెంచ్, సుప్రీంకోర్టు సెట్ 3-month deadline for speaker to decide qualification of BRS defectors. Supreme Court on Thursday set aside a Telangana High Court division bench order and directed the disqualification proceedings against 10 BRS MLAs who allegedly shifted allegiance to the ruling Congress be decided as expeditiously as possible within the 3 months. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి అప్పుడు హైకోర్టు బెంచ్ ఆర్డర్ వెల్లడించింది. సో ప్రస్తుతానికి దానిపైన సుప్రీంకోర్టు కూడా అదే రకమైనటువంటి ఒక విషయాన్ని వెల్లడించింది. సో 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి అప్పుడు హైకోర్టు ఇచ్చిన దానికి సంబంధించిన విషయం పైన మళ్ళీ విచారణ జరిగింది. ఆ విచారణని తీర్పు రిజర్వ్ చేశారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, మరో ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అసలు మేము బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతున్నాం, కాంగ్రెస్లో జాయిన్ కాలేదు అన్నట్టుగానే వారంతా ఒక రకమైనటువంటి అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అంటే మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న తర్వాత కూడా వారు మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయడం కొంత అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా. మధు, సో ఏంటి ఈరోజు తీర్పు ఏం రాబోతోంది? ఈరోజు తీర్పు పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గీయులు ఎటువంటి చర్చ కొనసాగుతోంది?
అంటే కొద్దిసేపటి క్రితమే సుప్రీం ధర్మాసనం ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత పైన ఇమ్మీడియట్ గా తేల్చాలంటూ అసెంబ్లీ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలంటూ పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన స్పీకర్ విచారణకు ఎవ్వరూ కూడా ఆటంకాలు కలిగించొద్దు అంటూ కూడా కోర్టు కామెంట్ చేసింది. దాంతో పాటు సాకులు చెప్పి విచారణను కూడా ఇంకా వాయిదా వేస్తామంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కుదరదనేటువంటిది కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ అలా చేస్తే అది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ కోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలోనే న్యాయస్థానంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని పిటిషనర్లు ఆ ధర్మాసనాన్ని కోరుతా ఉన్నారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటువంటి సూత్రం వర్తించకూడదని ఫన్నీ కామెంట్ చేసింది. అంటే సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసినా వారిపైన అనర్హత వేసేలాగా సిచ్యువేషన్ ఉండదు. ఫైనల్ గా అల్టిమేట్ గా స్పీకర్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న వారిపైన అనర్హత వేటు పడదు కాబట్టి ఆ ఉద్దేశంలో భాగంగా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనేటువంటి ఒక ఫన్నీ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేసింది ధర్మాసనం. సో మొత్తానికైతే స్పీకర్ కార్యాలయానికి ఒక కీలకమైనటువంటి సూచన చేసింది. 3 నెలల లోపలనే ఇమ్మీడియట్ గా వారి అనర్హత సంబంధించిన అంశం తేల్చాలి, దాన్ని డిలే చేయడానికి అవకాశం లేదంటూ కీలకమైనటువంటి కామెంట్ చేసింది. ఈ గతంలో చేసినటువంటి దాంట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేసింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్ ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలంటూ పార్లమెంట్ కూడా ఒక కీలకమైనటువంటి సూచన చేసింది. సో మొత్తానికి మహారాష్ట్రకు సంబంధించిన కేసులోనూ సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునే గతంలో వెలువడించినప్పటికీ కూడా ఆ తీర్పు ఇప్పటి వరకు అమలు కాకపోవడం అనేటువంటి దానిపైన కూడా సందిగ్ధత ఉంది. దానికి ప్రధానమైన కారణం స్పీకర్ కు ఉన్నటువంటి విశేష అధికారాలు, స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయం పైనే ఆధారపడినటువంటి సిచ్యువేషన్. దాన్ని అడ్డుగా పెట్టుకొని ఈ పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీలు మారుతా ఉన్నారు, పదవులు తీసుకుంటున్నారు, కొంతమంది మంత్రులు అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లీగల్ ప్రాసెస్ కాకుండా అక్రమంగా పార్టీ మారుతున్నటువంటి వారిపైన పార్లమెంటే కొత్త చట్టాన్ని తీసుకురావాలనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ఉటంకిస్తూ ప్రయత్నం చేసింది. సో మొత్తానికి దీంట్లో పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, కేటీఆర్, తర్వాత మహేశ్వర్ రెడ్డి వీళ్ళంతా పిటిషన్ వేశారు. ఇక్కడ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో సుప్రీంకోర్టు చేసినటువంటి ఇప్పుడు కీలకమైనటువంటి అప్డేట్ తర్వాత నెక్స్ట్ స్పీకర్ కార్యాలయం ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేటువంటి ఒక సస్పెన్స్ ఉంది. సో ఇప్పటికే పలు సందర్భాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు 2 సార్లు ఇప్పటికీ ఆ స్పీకర్ కార్యాలయానికి సూచన చేసింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలని మరి స్పీకర్ కార్యాలయం ఎట్లా చూస్తుందో చూడాలి. రైట్. సో ఫైనల్ గా అయితే సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. డిస్క్వాలిఫికేషన్ పైన, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ల పైన నిర్ణయం తీసుకోవాలని సంచలన తీర్పునిచ్చింది. స్పీకర్ ని కూడా మీకున్నటువంటి ఇమ్యూనిటీని ఉపయోగించి, కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీని ఉపయోగించి దీన్ని పదే పదే దాటవేస్తామంటే కుదరదు. యు డస్ నాట్ ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ ఇచ్చే సమయంలో మీకున్నటువంటి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా మీకున్నటువంటి విశిష్ట అధికారాలని ఉపయోగించలేరు, ఎంజాయ్ చేయలేరు అని చెప్పేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పీకర్ కి షాక్ ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు తెలియజేసింది. దట్ కోర్ట్ క్లారిఫైడ్ దట్ స్పీకర్ వైల్ యాక్టింగ్ యాజ్ ఎ ట్రిబ్యునల్ అండర్ ద 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లాని మీరు అమలు పరిచే సమయంలో మీకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా మీకు వచ్చినటువంటి విశిష్ట అధికారాలని మీరు ఎంజాయ్ చేయలేరు, నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పుకొచ్చింది. టైం లిమిట్ కూడా పెట్టింది. 3 నెలల్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి. అది ఎలా ఉంటుందనంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ లాగా ఉండకూడదు. సో ద కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ ఇట్ కెనాట్ అలౌ ఎ సిచ్యువేషన్ వేర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్, మీనింగ్ దట్ ద పిటిషన్ షుడ్ నాట్ రిమైన్ పెండింగ్ త్రూఅవుట్ ద అసెంబ్లీ టర్మ్. సో పూర్తిగా అసెంబ్లీ గడువు ముగిసేంత వరకు, అంటే 5 ఏళ్ల పరిపాలన కాలం ముగిసేంత వరకు కూడా మీరు ఈ రకంగానే ఉంటామంటే కుదరదు. వెంటనే నిర్ణయం తీసుకోవాలి. 3 నెలలు నిర్ణయం తీసుకోండి అని చెప్పేటువంటి మాటని సుప్రీంకోర్టు కూడా కోర్టు చేసింది. యూ కెనాట్ ఎంజాయ్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇక ఇంకో విషయం, ద కోర్ట్ డైరెక్టెడ్ ఎమ్మెల్యేస్ ఫేసింగ్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ నాట్ టు ప్రొక్రాట్ ద ప్రొసీడింగ్స్ ఇఫ్ దే ఎంగేజ్ డిలేయింగ్ టాక్టిక్స్ అడ్వర్స్ ఇంటర్ఫిరెన్సెస్ కెన్ బి డ్రా అగేన్స్ట్ దెమ్. దీన్ని దాటవేసే ధోరణిలో భాగంగా పదే దీన్ని మారుస్తాం, ఇంకా న్యాయస్థానం వంటి విషయాలపైన మేము వాళ్ళు ఇంకా పొడిగిస్తూ ఉంటామంటే కుదరదని చెప్పుకొచ్చారు. సో అటు హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టి స్పీకర్ టు ఫిక్స్ ఏ హియరింగ్ షెడ్యూల్ విత్ ఇన్ 4 weeks, 4 వారాల్లో తేల్చాలని చెప్పేటువంటి ఆ హైకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టి 3 నెలల సమయం ఇచ్చింది. సో పార్లమెంట్
ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్డ్, దాంట్లో ఎవరెవరు ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అయ్యారనే విషయం పైన కూడా తేలుస్తూ దాంట్లో తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించిన విషయం పైన who were elected on BRS ticket in 2023 but later joined the ruling Congress party in Telangana. The BRS had moved the Supreme Court due to Speaker's inaction of these petitions. So Speaker కి సంబంధించినటువంటి నిర్ణయం తొందరగా ఉండాలని చెప్పి చాలా కరెక్ట్గా చెప్పుకొచ్చారు. ఎస్, మనతో పాటుగా గోపాల్ శర్మ గారు జాయిన్ అవుతున్నారు, హైకోర్టు అడ్వకేట్. ఆయనతో మాట్లాడదాం. గోపాల్ శర్మ గారు నమస్తే అండి. సో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని చెప్పుకొచ్చింది. మీరు పూర్తిగా నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్గా మీకున్నటువంటి ఆ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీని ఉపయోగించుకోలేరు, ఎంజాయ్ చేయలేరు అని చెప్పేటువంటి విషయాన్ని వెల్లడిస్తూ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఎలా చూడాలి? గోపాల్ శర్మ గారు వినిపిస్తోందా? నా మాట వినపడుతుందా? ఎస్. సో 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎలా చూడాలి? అంటే సుప్రీంకోర్టుకి బియాండ్ దట్ స్కోప్ ఏం లేదు. మనం గతంలో కూడా చెప్పుకున్నాము, అనేక కేసుల్లో కూడా సుప్రీంకోర్టుకు కొన్ని పరిధులు ఉంటాయి. బికాజ్ లెజిస్లేచర్ అనేది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ, జ్యుడిషియరీ ఆయన పని వాళ్ళు చేస్తారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని చెప్పడం తప్ప బియాండ్ దట్ దే కెనాట్ ట్రావెల్. నేను అనేది అది లీగల్గా అంతవరకే వాళ్ళకి పవర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ గతంలో కేసీఆర్ అనే దొంగ ఎన్ని తప్పులు చేశాడండి. అసలు ఈ తెలంగాణలో పార్టీ మార్పులకి ఫిరాయింపులకి కారణమే కేసీఆర్ కదా. గోపాల్ శర్మ గారు, మనం లీగల్ టర్మ్స్ లో మాట్లాడుకుంటే ఇప్పుడు గతంలో హైకోర్టు కూడా అదే చెప్పింది, స్పీకర్ డైరెక్ట్ గా మేము ఆదేశించి మేము ఆర్డర్ జారీ చేసే అవకాశం లేదు, మేము ఆయన యొక్క అధికారాలను మాత్రం, ఆయనకున్నటువంటి డ్యూటీస్ని మాత్రం గుర్తు చేయగలుగుతాం, కానీ మేము డైరెక్ట్గా ఆయన ఆదేశించలేము అని చెప్పేటువంటి మాటని హైకోర్టు కోర్టు చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయన ఆదేశించింది అనుకోవాలా సుప్రీంకోర్టు, లేకపోతే మీరు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేటువంటి మాటని ఆదేశించింది అనుకోవాలా, లేకపోతే ఆయన యొక్క డ్యూటీస్ని గుర్తు చేసింది అనుకోవాలా? అంతే, డ్యూటీస్ని గుర్తు చేస్తున్నా తప్ప బియాండ్ దట్ స్కోప్ లేదంటున్నా. సుప్రీంకోర్టుకైనా కూడా పార్లమెంటుని శాసించేది, అసెంబ్లీని శాసించే అధికారం కానీ రాజ్యాంగంలో కూడా ఎక్కడ చెప్పబడలేదు. ఎవరి బాధ్యతలు వాళ్ళు నెరవేర్చాలి అనే చెప్పబడింది. అంటే దానికి లిమిటేషన్ ఉండాలా, మోరల్గా బైండింగ్ ఉంటుంది, దట్స్ ఓకే. బట్ ఇక్కడ మొరాలిటీస్ అనేవే లేవు కదా, మొత్తం మొరాలిటీసే చచ్చిపోయినాయి. అందుకనే సుప్రీంకోర్టు ఏమన్నది, మీ బాధ్యతలు మీరు గుర్తుంచుకోండి, మీరు 3 నెలల్లో కంప్లీట్ చేయండి అని. ఒకవేళ చేయలేదనుకోండి, సపోజింగ్ ఇఫ్ దే డోంట్ యాక్ట్ అకార్డింగ్ టు ది సజెషన్ గివెన్ బై ది సుప్రీం కోర్ట్, ఇది మళ్ళా వెళ్తారు వీళ్ళంతా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో. కేసు వేసిన కేటీఆర్ కానీ, వాడి పేరేంటి కౌశిక్ రెడ్డి, వీళ్ళు మళ్ళా వెళ్తారు, సార్ 3 నెలల్లో చర్య తీసుకోలేదని. అప్పుడు ఏమిస్తారు ఆర్డర్? ఏం లేదు అక్కడ ఆర్డర్. బియాండ్ దట్ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ సుప్రీం కోర్ట్. కాబట్టి మోరల్ బైండింగ్ అనేది ఉంటుంది, మోరల్గా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, అంత మట్టుకే. హైకోర్టు కూడా అదే చెప్పింది, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇప్పుడు ఇప్పటికీ కూడా స్పీకర్ వినకపోతే 3 నెలల్లో సమయం ఇచ్చాము, 3 నెలల్లో మీరు తీసుకోండి నిర్ణయం అని అంటున్నారు. కానీ ఇక్కడ అఫీషియల్ గా మనం చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది. వాళ్ళందరూ కూడా కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా కండువా కప్పుకొని జాయిన్ అయినట్టుగానే కనిపించింది. ఏకంగా దానం నాగేందర్ లాంటి వాళ్ళు అయితే ఎంపీగా కూడా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన. కానీ మిగిలినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, మరికొంతమంది ఎమ్మెల్యేలు, దాంట్లో గూడెం మహిపాల్ రెడ్డి కూడా అసలేం పార్టీలో జాయిన్ కాలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీని చెప్పుకుంటున్నారు, అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సో ఎలా చూడాలి దాన్ని? వీటన్నిటిని కూడా సుప్రీంకోర్టు మళ్ళా కూడా స్పెసిఫిక్ గా ఆర్డర్ ఇచ్చి నిర్ణయం మీరు తీసుకోండి అని స్పీకర్కి చెప్పగలుగుతుంది అంతే వీటన్నిటి మీద. అప్పుడు ఏం చేస్తారంటే స్పీకర్ 3 నెలల తర్వాత 10 రోజుల ముందు చూసి వాళ్ళందరికీ పర్సనల్ నోటీసులు ఇస్తాడు, పర్సనల్ హియరింగ్ కి రమ్మంటాడు. పర్సనల్ నోటీస్ ఇచ్చిన తర్వాత హియరింగ్ కి రమ్మంట తర్వాత వాళ్ళు జవాబు చెప్పడానికి ఇంకొక 6 నెలల టైం తీసుకుంటారు. ఇదంతా డిలే టాక్టిక్స్ చేస్తారు. ఇప్పుడు సపోజింగ్ రేపు పొద్దున సుప్రీంకోర్టు మళ్ళీ 3 నెలల తర్వాత పిలిచి అడిగింది అనుకోండి, స్పీకర్ తరఫున లాయర్స్ ఏం చెప్తారంటే, సార్ ఆల్రెడీ మేము నోటీసులు ఇచ్చాము, వాళ్ళు జవాబులు ఇవ్వలేదు అని అంటారు. ఇన్ సచ్ కేస్ సుప్రీంకోర్టు ఏం చేస్తుందండి, ఇంకా వాళ్ళకి డైరెక్షన్ ఇస్తుందా ఎమ్మెల్యేలకి, మీరు జవాబు ఇవ్వండి తొందరగా? ఇవ్వలేదు కదా.
రైట్, థ్యాంక్ యూ గోపాల్ శర్మ గారు. మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది, 3 నెలల్లో ఏదో ఒక డిసిషన్ తీసుకోమని స్పీకర్కి. మళ్ళీ స్పీకర్ బౌండరీలోకే ఆ బాల్ని వేసింది. మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సో నిజంగానే స్పీకర్ మళ్ళీ నిర్ణయం తీసుకొని 10 మంది ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందా? నిజంగా అదే కనుక జరిగితే ఉప ఎన్నికలు వస్తే ఏం జరగబోతుందని తలుచుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది. సో ఎటువంటి డిసిషన్ ఉండబోతోంది స్పీకర్ అనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. సో సుప్రీంకోర్టు డిసిషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.